హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగ్ 5:30కి అంతా లేచేసాను. ఇక్కడ నేను టీ అయితే పెట్టుకున్నాననమాట. ఇంకా నేను టీ అది తాగేసాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ పప్పుకి అలాగే అన్నానికి అయితే పెట్టేశాననమాట. ఈరోజు అన్నానికి కూడా విడిగా పెట్టేశాను. ఇక్కడ బేడలైతే ఉడికిపోయాయి. నేను ఈరోజు గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ గోంగూరతో పాటు పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే వేస్తాను. ఈ గోంగూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్ అది వేసేసి ఇంకా విజిల్ అయితే ఏం పెట్టను, విడిగానే ఉడికిస్తాను. పప్పు మాత్రం నేను రోజు చేస్తాను. మా పెద్దోడికి కూడా పప్పే ఇష్టం అనమాట. సాంబార్ పెద్దగా ఇష్టపడ్డు కాబట్టి ఇంకా రోజు పప్పు మాత్రం రెగ్యులర్గా చేస్తాను. పప్పు రసం అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ టిఫిన్కి వచ్చేసి అటుకుల తిరుగుబాతు అయితే చేశాను. ఇక్కడ బాక్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ పెద్దోడికైతే పప్పన్నము, మా పెరుగన్నం అయితే కలిపి పెట్టేశాను. మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇల్లంతా బొమ్మలు అయితే వేశారనమాట. చూడండి, టెంట్ నిండా కూడా బొమ్మలన్నీ వేశాడు మా చిన్నోడు. ఇప్పుడు అవన్నీ కూడా తీసి పెట్టాలి. చూడండి, చెంబులు, గ్లాసులు, బొమ్మలు, ఒక సైడ్ అయితే టవల్స్ అన్నీ పెట్టాడనమాట. హాలిడే వచ్చిందంటే మాత్రం ఇల్లు బీకి పందిరేస్తాడు. నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే ఎండుమిర్చి వేసి అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ధనియాలను వేయించుకోవాలి. అలాగే కొన్ని పల్లీలని వేయించుకోవాలన్నమాట. ఈ పల్లీలు కూడా ఇలా ఒక స్పూనే వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి అనమాట. తర్వాత అదే పనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరనంతా మగ్గించుకోవాలి. ఇక్కడ గోంగూర కూడా బాగా మగ్గిపోయింది. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ధనియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసాను. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను అనమాట. తర్వాత మనం మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ తిరుగువాత అయితే వేస్తున్నాను. ఫస్ట్ తిరుగువాత గింజలంతా వేగిపోయాయి. అందులోనే ఎండుమిరపకాయని, మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా అవసరం లేదనమాట. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి అంతా వేసుకొని 1 నిమిషం పాటు లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ సింపుల్గా గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది. నేను టిఫిన్ అయితే చేసేసాను. మా వారు ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు. తర్వాత టిఫిన్ ప్లేస్ అవన్నీ ఉంటే కొన్ని కడిగేశాను. ఆఫ్టర్నూన్ మా చిన్నోడు వస్తాడు కదా, సో అన్నానికైతే పెట్టేశాను అనమాట. తర్వాత ఇక్కడ పల్లీలు అయితే వేయించి పెడుతున్నాను. అవి అలాగే పెట్టామంటే పురుగది పెడతాను అనమాట. సో వాటిని వేయించేసి అయితే పెట్టేస్తాను. ఎలాగో మనకి డైలీ అవసరం ఉంటుంది కదా, చట్నీలు అవి చేయాలన్నా కావాలి. ఏదైనా టిఫిన్స్లో కల్లా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో వాటిని అయితే వేయించి పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు అనమాట. ఈరోజు బాగా ఎండ వచ్చింటే కాస్త ఎండబెట్టాను అనమాట. తర్వాత వీటిని తొడిమలన్నీ తీసి వాటిని బాక్స్లో అయితే వేసి పెడుతున్నాను. మనం పచ్చళ్ళు అవి చేయాలి కదా, మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. లోపు ఇక్కడ పల్లీలు అవి కూడా వేగిపోయాయి. నిన్న కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. గోంగూర అంతా కూడా ఒలిచిపెట్టేశాను. నిన్న కడగలేదనమాట, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వాటిని ఇప్పుడు క్లీన్ చేసి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టేశాను అనమాట. అలాగే పెడుతుంటే అవి కులిపోతున్నాయి అనమాట తడికి. సో వాటిని కడిగేసి ఒకసారి ఆరేస్తాను అనమాట. అవన్నీ ఆరిన తర్వాత బాక్స్లో వేసి పెట్టేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే ఆరేసాను. ఇది పుదీనా అనమాట. దీన్ని కూడా ఒలిచి పెడుతున్నాను. కూరగాయలు తెస్తే మాత్రం మనకైతే చాలా పని ఉంటుంది కదా. ఇక్కడ పుదీనా అయితే ఒలిచేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా టిష్యూ పేపర్ అది వేసేసి బాక్స్లో అయితే పెట్టేశాను.
ఇక్కడ పుదీనా కాడలుంటే వాటినైతే నాటాను. ఇంకా మిగిలినవన్నీ కూడా కుళ్ళిపోయాయి. ఇది ఒక్కటే వచ్చిందనమాట. సరే ఇప్పుడు కూడా ఉన్నాయి కదా! వాటికి బాగా వేర్లులాగా కూడా వచ్చాయి. వస్తాయని చెప్పేసి వాటిని కూడా ఇప్పుడు నాటుతున్నాను. ఇంతకుముందైతే ఈ కాడల్ని వాటర్‌లో అయితే పెట్టాను. వాటికంతా పురుగుల్లాగా వచ్చేసాయి. సో, అవన్నీ తీసేసాను. ఇది ఒక్క చెట్టే పెరిగిందనమాట మట్టిలో పెట్టిన తర్వాత. సో, ఇప్పుడు కూడా వీటిని నాటుదామని చెప్పేసి నాటుతున్నాను. ఇక్కడైతే ఉండే పుదీనా కాడలన్నీ కూడా నాటేసాను. కొన్ని వస్తాయి, కొన్ని కుళ్ళిపోతాయి కదా! సో, వచ్చినవి వస్తాయి, రానివి రానివన్నట్టు మొత్తం ఉండేవన్నయితే పెట్టేసాను. ఇదనమాట ఇవాల్టి వీడియో. మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక నేను చేసుకున్న కొన్ని పనులు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి.